దగ్గర ఏర్పాటు చేసిన రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్, మహాత్మా గాంధీలను తొలగించనున్నారు. ఇవాళ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగ్లో విగ్రహాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 3 విగ్రహాలు ముసుగు వేసి అనేక ఏళ్ల నుంచి ఉన్నాయి. అసలు ఈ విగ్రహాలు ఎవరివి అనే డౌట్ చాలా మందికి కలిగింది. ఇక్కడికి వచ్చినటువంటి విజిటర్స్ అందరూ కూడా ఈ ముసుగు వేసినటువంటి విగ్రహాలు ఎవరివి అనేటువంటి ప్రశ్న చాలా మందికి చాలాసార్లు అడిగారు. కానీ ఎవరి దగ్గర సమాధానం లేదు. వాస్తవానికి ఈ విగ్రహాలు మనం ఒకసారి గమనిస్తే గతంలో బండా కార్తిక రెడ్డి మేయర్గా ఉన్నప్పుడు ఈ విగ్రహాలు పెట్టారు అంటారు. కానీ పూర్తి స్థాయిలో ఎవరి హయాంలో ఈ విగ్రహాలు పెట్టారనేటువంటి క్లారిటీ ఎవరికీ లేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం మధ్యలో మనకు కనిపిస్తుంది కదా, అది రాజశేఖర్ రెడ్డి విగ్రహం. ఆ విగ్రహంకి లెఫ్ట్ వైపు మనం గమనిస్తే మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహం, రైట్ సైడ్లో మహాత్మా గాంధీ విగ్రహం. ఈ 3 విగ్రహాలను ఎట్టకేలకు ఇక్కడ నుంచి తొలగించాలని ఇవాళ స్టాండింగ్ కమిటీలో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సభ్యులందరూ దాని తర్వాత అధికారులందరూ చర్చించిన తర్వాత ఈ 3 విగ్రహాలను ఇక్కడ నుంచి తీసేయాలని నిర్ణయించారు. ఈ 3 విగ్రహాలను ఇక్కడ నుంచి తీసేసి మరోవైపు, అంటే ఇది మేయర్ ఎంట్రన్స్గా చెప్తారు. సో కమిషనర్ ఎంట్రన్స్ మరొకటి ఉంటుంది, ఇంకో గేట్ ఉంటుంది. అటువైపు 3 విగ్రహాలకు సంబంధించి ఒక్కొక్క విగ్రహం ఒక్కో ప్లేస్లో ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. సో ఈ 3 విగ్రహాలు అనేక ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ఇంకా మరో ముసుగు దాని మీదకి వస్తుంది. అనేక వివాదాలు ఉన్నాయి. అనేక యూనియన్లు కూడా ఈ విగ్రహాలను ఓపెన్ చేయాలని, కొన్ని యూనియన్లు మాత్రం ఈ విగ్రహాలు ఓపెన్ చేయొద్దని, మధ్యలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంటే అటువైపు అంబేద్కర్, ఇటువైపు గాంధీ విగ్రహం కిందికి ఎందుకు ఉన్నాయనేటువంటి ప్రశ్న చాలా ఉత్పన్నమైంది. గతంలో కొంత గందరగోళాలు, కొంత గొడవలు కూడా జరిగాయి. సో ఎటకేలకు ఈ విగ్రహాలను ఇక్కడ నుంచి తరలించిన తర్వాత ఈ ప్లేస్లో ఒక ఫౌంటైన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు స్టాండింగ్ కమిటీలో చర్చించిన అంశాన్ని బట్టి లేదా ఆమోదం తెలిపినటువంటి అంశాన్ని బట్టి చూస్తే మనకి తెలుస్తుంది. ఇది ప్రస్తుతం మనం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి ఎంట్రన్స్ బోర్డుకి మనకు కనబడుతుంది కదా, ఇది మేయర్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్. ఇటువైపు నుంచే కార్పొరేటర్లు వస్తారు, ఇటువైపు నుంచే మేయర్, డిప్యూటీ మేయర్ ఎంట్రీ ఇస్తారు. ఉద్యోగులు కొంతమంది ఇటువైపు నుంచి ఇస్తారు. కానీ కమిషనర్ ఎంట్రన్స్ మరుసటి వైపు ఉంటుంది. సో ఈ మేయర్ వైపు ఎంట్రన్స్ ఉన్నటువంటి ఈ 3 ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి 3 విగ్రహాలు ముసుగు వేసి అనేక సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో ఫైనల్గా ఈ 3 విగ్రహాలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అందరూ కూడా సమావేశమై ఇవాళ చర్చించిన తర్వాత వాటికి ఆమోదం కూడా తెలిపారు. సో ఈ 3 విగ్రహాలు తొలగించబోతున్నారు త్వరలో. 3 విగ్రహాలు తొలగించిన తర్వాత ఇక్కడ ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్తా ఉన్నారు. ఈ 3 విగ్రహాలు ఇంకో ప్లేస్లో, అంటే కమిషనర్ ఎంట్రన్స్ వైపు అంబేద్కర్ విగ్రహం ఒక చోట, గాంధీ విగ్రహం ఒక చోట ఏర్పాటు చేయబోతున్నట్లు మనకు తెలుస్తోంది. మరి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏం చేయబోతున్నారు, ఎక్కడ పెట్టబోతున్నారు అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సింది. ఓవరాల్గా మాత్రం అనేక యూనియన్లు, అనేక ఉద్యోగ సంఘాలు, దాని తర్వాత అనేక ఆఫీసర్లు, అనేక కార్పొరేటర్లు వస్తున్నారు, పోతున్నారు. కానీ ఈ విగ్రహాలకు సంబంధించిన ఎప్పుడు మోక్షం లభిస్తున్నటువంటి ప్రశ్న అనేక ఏళ్ల నుంచి ఉత్పన్నమవుతుంది. కానీ ఇవాళ ఫైనల్గా ఈ 3 విగ్రహాలకు సంబంధించినటువంటి అంశం పైన స్టాండింగ్ కమిటీ ఒక క్లారిటీ ఇచ్చింది. 3 విగ్రహాలను ఇక్కడ నుంచి తొలగించబోతున్నాం, ఇక్కడ అందమైనటువంటి ఫౌంటైన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెడతారా లేదా కేవలం ఫౌంటైన్ మాత్రమే ఇక్కడికి వస్తుంది అనేది మనకి మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఈ 3 విగ్రహాలకు సంబంధించిన అంశం పైన ఇవాళ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 3 విగ్రహాలను త్వరలో ఇక్కడ నుంచి తరలించబోతున్నారు. ఇది ఓవరాల్గా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి 3 విగ్రహాల ఏర్పాటు, వాటి రిమూవల్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ చైతన్యతో శ్రవణ్, బిగ్ టీవీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.